ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది. కొండా మురళి బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. కొండా మురళిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేత ప్రదీప్ రావు అన్నారు. ఎన్నికల్లో 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని కొండా మురళి బహిరంగ ప్రకటన చేయడంతో ఈసీకి ఫిర్యాదు చేస్తారన్నారు. కొండా సురేఖ శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. ఈ వ్యాఖ్యలపై కొండా మురళి ఘాటుగా స్పందించారు. ఎవడో ఏదో చేస్తే దానికి భయపడి వెనక్కిపోయేది లేదన్నారు. ఎర్రబెల్లి కుటుంబమే ఒక దరిద్రమైన కుటుంబమని మండిపడ్డారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, వరంగల్ కాంగ్రెస్ లో ఎప్పుడూ కూడా చాలా విభేదాలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయాయి. ఏంటి తాజాగా ఇప్పుడు కొండా మురళి ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య డైలాగ్ వార్ ఇంకే విధంగా నడుస్తోంది? ఏం చెప్తున్నారు అక్కడ కాంగ్రెస్ నేతలు? మొన్నటి వరకు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కొండా మురళి వర్సెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా మురళి వర్సెస్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుగా రాజకీయ పరిణామాలు మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటీవల వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆర్యవైశ్య సంఘ కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. కొండా మురళి ఆ కార్యక్రమంలో ఉద్దేశిస్తూ మాట్లాడుతూ 70 కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టాను, ఎవరి పైసలు ఎవరి డబ్బులు నాకు అక్కర్లేదు, ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోను, 16 ఎకరాల భూమిని అమ్మాను, 500 ఎకరాల భూమి ఇంకా ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే బహిరంగ ప్రకటనకు సంబంధించి ఎన్నికల సమయంలో ఎంత డబ్బు ఖర్చు చేశాం, ఎన్నికల సమయంలో ఎంత భూమి కొనుగోలు చేశామని బహిరంగ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలను మోసం చేశారు, ప్రజలకు కూడా ఇలా ఎన్నికల్లో గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా ఇలా బహిరంగంగా ఎన్నికలకు సంబంధించినటువంటి నియమాల్ని విరుద్ధంగా ఖర్చు పెట్టి గెలిచారంటూ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, తప్పకుండా మేము కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొండా మురళిపై కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల సమయంలో ప్రజలకు మంచి చేస్తామనో ప్రజలకు హామీ చేస్తామని గెలవాలి, కానీ 70 కోట్ల ఖర్చు పెట్టి 70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, 500 ఎకరాలు ఎక్కడివి, 16 ఎకరాలు ఎక్కడి నుంచి అమ్మారంటూ కూడా కొండా మురళి కామెంట్స్ పై బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా మురళి వర్సెస్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు తాజాగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు వ్యాఖ్యలకు సంబంధించి కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓసిటీ క్యాంప్ ఆఫీస్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించిన నిధి పత్రాలు తీసుకుంటూ ఎర్రబెల్లి ప్రదీప్ రావుపై కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానన్నటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ రావు వ్యాఖ్యలకు కొండా మురళి కౌంటర్ ఇచ్చారు. నేను కేవలం సందర్భానుసారం ఆర్యవైశ్యుల సంఘానికి ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇష్యూ కావచ్చు, గతంలో వాళ్ళకు సంబంధించినటువంటి 10 కోట్ల ల్యాండ్ ఇష్యూ, ప్రాపర్టీ సంబంధించినటువంటి దాన్ని సాల్వ్ చేశాను. అప్పుడు సంతోషంగా ఓ తల్లి ఈసారి ఎన్నికల్లో డబ్బులు ఇస్తామని చెప్పింది. వద్దు తల్లి, నేనే లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో 70 కోట్ల ఖర్చు పెట్టానని నేను చెప్పాను. ఆ విషయాన్ని రాజకీయం చేసేందుకు ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు ఏమీ తెలియదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎర్రబెల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన ఆ కుటుంబం. ఎర్రబెల్లి కుటుంబం ఇటు ఇద్దరు అన్నదమ్ములు కూడా దరిద్రం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎర్రబెల్లి సోదరులు ఎర్రబెల్లి గాయకర్రావు కావచ్చు, ప్రదీప్ రావు కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా ఆయన దూషించి వాళ్ళు కూడా దరిద్రులని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కామెంట్ సంబంధించి ఎర్రబెల్లి గాయకర్రావు కావచ్చు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎట్లా స్పందిస్తారని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. చూడాలి ఇంకా ఎర్రబెల్లి ప్రదీప్ రావు కావచ్చు ఎన్నికల సంఘానికి ఎప్పుడు ఫిర్యాదు చేయబోతున్నారు, ఎన్నికల సంఘాన్ని సుమోటోగా తీసుకోవాలి, నేను కూడా ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పటివరకు మాత్రం ఈరోజు బీజేపీ పార్టీ సంబంధించిన అధ్యక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు, కానీ ఇప్పటివరకు ఏం ఫిర్యాదు చేయనట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ రోజు కొండా మురళి స్పందించినటువంటి వ్యాఖ్యలపై ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎట్లా స్పందిస్తారు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు స్పందన ఏ విధంగా ఉండబోతున్నట్టు కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా చర్చించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఆర్యవైశ్య సంఘంలో కార్యక్రమంలో కొండా మురళి చేసినటువంటి కామెంట్స్ వరంగల్ తూర్పు రాజకీయాలను వేడెక్కించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సంబంధానికి సంబంధించి ఎన్నికల నియమావళి విరుద్ధంగా ఎన్నికల అఫిడవిట్లో కేవలం 13 ఎకరాలు కావచ్చు, కేవలం 3 ఎకరాల కమర్షియల్ ప్రాపర్టీ సంబంధించిన చూపించారు. కానీ ఇప్పుడు 500 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, 16 ఎకరాలు ఎక్కడి నుంచి అమ్మారు, 70 కోట్ల ఖర్చు ఎట్లా పెట్టారు, ఎన్నికల విరుద్ధంగా వాళ్ళు పోటీ చేశారు, ఎన్నికల విరుద్ధంగా ప్రజలను మోసం చేశారు కనుక కొండా సురేఖ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు గతంలో 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కొండా సురేఖ తర్వాత సెకండ్ పొజిషన్లో అతనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికకు సంబంధించి తప్పకుండా సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు వర్సెస్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మారిన పరిస్థితి. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొండా మురళి అన్నట్టుగా రాజకీయం కొనసాగింది, కానీ ప్రజెంట్ ఇప్పుడు మాత్రం కొండా మురళి వర్సెస్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుగా రాజకీయ పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.